ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకంలో నకిలీ బిల్లులు బయటపడుతున్నాయి. దీంతో నకిలీ బిల్లులపై అధికారులు దృష్టి సారించారు. అయితే ఈ పథకంలో వచ్చే డబ్బులను దక్కించుకోవడం కోసం కొంతమంది దళారులు అడ్డదారులు తొక్కారు. ఆసుపత్రులకు సంబంధించిన నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు. రోగి చికిత్స చేయించుకోకుండా బిల్లులు సృష్టించారు. అధికారుల పరిశీలనలో ఈ వైనం బయటపడింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు రావడంతో అనుమానం వచ్చిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. దొంగ బిల్లులు సృష్టించి దరఖాస్తు చేసిన బాధ్యులపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. రైట్ టికెట్ సీఎంఆర్ఎఫ్ పథకంలో అయితే నకిలీ బిల్లులు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకానికి సంబంధించిన నకిలీ బిల్లులు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా సీఎంఆర్ఎఫ్ అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ అన్ని కూడా, ఫేక్ బిల్స్ అన్ని కూడా క్రియేట్ చేసి ఆన్లైన్ లో సీఎంఆర్ఎఫ్ కొత్త కూడా ఆన్లైన్ లో అప్లై చేయాల్సిన నేపథ్యంలో ఆన్లైన్ లో హాస్పిటల్ యాజమాన్యంతో కుమ్మక్కై దళారులు, మధ్య వ్యక్తిత్వాలు, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ యజమానులందరూ కూడా ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లును తయారు చేసి ఈ సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేస్తున్నారు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే దరఖాస్తు రావడం. దీనిపై అనుమానం వచ్చినప్పుడు ఒకే జిల్లా నుంచి దాదాపు ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఈ రెండు జిల్లాల నుంచి ఎక్కువగా అప్లికేషన్స్ రావడంతో అనుమానం వచ్చినటువంటి అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించే పనులు పడ్డారు. మరోవైపు విచారణ కూడా వేగవంతం చేయనుంది. మరోవైపు మధ్య వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యంతో కుమ్మక్కై ఈ రకంగా సీఎంఆర్ఎఫ్ దొంగ బిల్లులు సృష్టించి ఇదంతా కూడా డబ్బులు గడిస్తుందని కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం ఉంది. దీనిపై దాదాపు ప్రతి నెల జిల్లా నుంచి దాదాపు 50 నుంచి 100 అప్లికేషన్స్ వస్తుండటంతో కొంత అనుమానాలు రావడం జరిగింది. ఒకే ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఇన్ని అప్లికేషన్స్ రావడంతో అటు అధికారులు కూడా పూర్తిగా అడ్డు కావడం జరిగింది. ప్రస్తుతం లేని రోగానికి డిశ్చార్జ్ సమ్మరీలు, ట్రీట్మెంట్స్, అదేవిధంగా రిపోర్ట్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా వీరందరూ కూడా సబ్మిట్ చేయడం, ఆ తర్వాత వెరిఫికేషన్ సమయంలో కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యంతో కుమ్మక్కై వెరిఫికేషన్ సమయంలో కూడా వారు ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత ఆ డీటెయిల్స్ మొత్తం కూడా తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఇదంతా కూడా ఉదంతా బయటపడింది. దీనిపై మాత్రం ప్రస్తుతమైతే దొంగ బిల్లులపై ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేపట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వము. మరోవైపు ఇప్పటికైనా ఎవరైనా ఇలాంటి ఫేక్ బిల్లు సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నా అసలైనటువంటి వారికి నష్టం జరిగే అవకాశం కాబట్టి ఇక్కడ నుంచి ఇలాంటి జరగకుండా చూడాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతమైతే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ పథకానికి సంబంధించిన ఫేక్ బిల్లుల కలకం అయితే సృష్టిందని చెప్పవచ్చు. అలాగే సునీల్, ఎంతమంది బాధ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది? అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. సీఎంఆర్ఎఫ్ గోల్మాల్ నిధులు, దీనికి సంబంధించినటువంటి విషయాలపై కూడా గతంలో కూడా మనం చూసాం. సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ సంబంధించిన విషయంలో కూడా విజిలెన్స్ కమిషన్ వేసింది. విజిలెన్స్ కమిషన్ విచారణ కూడా చేపట్టింది. అదే తరహాలో ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ పథకానికి సంబంధించినటువంటి బిల్స్, ఫేక్ బిల్స్ క్రియేట్ చేయడం, డబ్బులు గడించడం, దీనిపై కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు ఒక 100 నుంచి 500 అప్లికేషన్స్ ఈ నకిలీ బిల్లుగా ప్రస్తుతం పోలీసులు అటు గుర్తించడం జరిగింది. ప్రభుత్వము ఆ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరెవరు దీన్ని ఎవరెవరు దీన్ని అప్లై చేశారు, ఎక్కడి నుంచి అప్లై చేశారు, ఈ బాధ్యులు ఎవరు, ఈ నకిలీ బిల్లు ఎవరు తయారు చేశారన్న దాంట్లో కూడా ఇంకా విచారణ అయితే కంటిన్యూస్ అవుతుంది. ఒకవేళ పూర్తిగా దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడితే మాత్రం వారిపై కూడా అటు చర్యలు తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. సునీల్, గతంలో కూడా అంటే ఇలాంటివి జరిగాయి, కానీ అసలైన అర్హులకి అందాలి సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ అనేవి. బట్ మధ్యలో వీళ్ళు ఇలా చేయడం అనేది అంటే ఇంకోసారి రిపీట్ కాకుండా ప్రభుత్వం ఇంకేమైనా ఎక్స్ట్రా చర్యలు తీసుకోబోతుందా? ఖచ్చితంగా ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ అనేది ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద ప్రజలు, ముఖ్యంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేని వారు, ఒకవేళ తీసుకున్నప్పుడు కూడా డబ్బులు చెల్లించుకునే వ్యక్తుల కోసము సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చెందింది. అందులో అసలైనటువంటి వారికి, బాధితులైన వారికి నష్టం జరిగే అవకాశం, ఇలాంటి దళారుల వల్ల అలాంటి వారికి నష్టం జరిగే అవకాశం కాబట్టి ఇక్కడ నుంచి ఇలాంటి జరగకుండా ఖచ్చితంగా అటు ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటే ఆన్లైన్ లో ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారిని వెరిఫై చేయాలి. ఖచ్చితంగా హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా తనిఖీలు కూడా చేసే ప్రయత్నం అయితే అటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సీఎంఆర్ రిలీఫ్ సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన నిధుల గోల్మాల్ సంబంధించిన విషయాలపై కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే పూర్తిగా అలర్ట్ అయింది. ప్రస్తుతం ఎవరైతే ఈ నకిలీ బిల్లులు, ఫేక్ బిల్లు సృష్టించారో ఆ యాజమాన్యంతో పాటు అవసరమైతే వారి హాస్పిటల్ కూడా సీజ్ చేసేందుకు అటు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టు కూడా సమాచారం తెలుసు. ప్రస్తుతం అయితే దీనిపై విచారణ అయితే జరుగుతుంది. విచారణలో మరి ఎలాంటి విషయాలు బయటపడతాయి, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.